ఇప్పుడు హెక్సగాన్ ఫ్రేమ్లో వచ్చేలా సైడ్స్ చేయడం కోసం ఫస్ట్ ఇదే సైజులో వచ్చేలా ఇంకొక హెక్సగాన్ కార్డ్బోర్డ్ని కట్ చేసుకుని ఒక 15 mm సైజులో ఇన్నర్ లైన్స్ గీసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ ఎంత సైజులో ఉన్నాయో అదే మెజర్మెంట్లో ఒక 1.5 ఇంచెస్ విడ్త్తో కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా 6 సైడ్స్కి 6 కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. అలానే ఇన్నర్ హెక్సగాన్ ఎడ్జెస్కి కూడా వాటి సైజులో ఇంకొక 6 పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్గా పెట్టుకొని టేప్ యూస్ చేసి అటాచ్ చేసుకోవాలి. ఇలా లైన్గా అటాచ్ చేసుకున్నాక హెక్సగాన్ షేప్లో వచ్చేలా కట్స్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అవుటర్ సైడ్స్కి కార్డ్బోర్డ్ని అటాచ్ చేసుకోవాలి. అందుకోసం సైడ్స్ దగ్గర టేప్ యూస్ చేసి కరెక్ట్ షేప్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ దగ్గర గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఫ్రేమ్కి అవుటర్ లేయర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రేమ్ ఇన్నర్ సైడ్స్ చేసుకోవడం కోసం సేమ్ ముందు చేసినట్టుగానే పీసెస్ అన్నిటినీ లైన్గా పెట్టుకొని టేప్తో స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ కోసం ముందుగా కట్ చేసుకున్న చిన్న సైజ్ కార్డ్బోర్డ్ని సెంటర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇన్నర్ సైడ్స్కి ముందుగా చేసి పెట్టుకున్న 15 mm హెక్సగాన్ ఫ్రేమ్ని గ్లూ యూస్ చేసి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్లో ఇన్నర్ అండ్ అవుటర్ సైడ్స్ రెండింటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఈ షేప్లో కార్డ్బోర్డ్తో చాలా వేస్ట్లో చేయొచ్చండి, కానీ నాకు తక్కువ వేస్టేజ్తో అనిపించిన వేని మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఇంకా బెటర్ వే ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. తర్వాత ఈ కార్డ్బోర్డ్ ఎడ్జెస్ అన్నిటినీ స్మూత్ ఎడ్జెస్గా చేయడం కోసం మొత్తం మాస్కింగ్ టేప్తో కవర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి కలర్స్ అప్లై చేసుకుందాం. ముందుగా ఇన్నర్ లేయర్స్ ఎల్లో కలర్ని అప్లై చేసుకుంటున్నాను. అలానే ఫ్రేమ్కి కూడా మీకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఒక 4 ఇంచెస్ డయామీటర్లో కార్డ్బోర్డ్ తీసుకుని గణేష్జీ ఆర్ట్ని గీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్ట్కి కలర్స్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు లిటిల్ శివాని చేసేద్దామండి. అందుకోసం స్కెలిటన్ చేసుకుందాం. సో ఒక చిన్న బ్యాంబూ స్టిక్ ని తీసుకుని గ్లూ యూజ్ చేసి అల్యూమినియం ఫాయిల్ ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్మూత్ ఎడ్జెస్ రావడం కోసం నేను కలర్డ్ ఎయిర్ డ్రై క్లేని స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ క్లేని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. రెసిపీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ వీడియో ఫినిష్ అయ్యాక ఆ వీడియో కూడా చూసేయండి. అలానే ఆ మహాశివుడు పులిచర్మధారి కదా, సో అలా రావడం కోసం ఆరెంజ్ కలర్ క్లేని అటాచ్ చేసుకుంటున్నానండి. హెడ్ కోసం బ్లూ కలర్ క్లే బాల్ ని స్టిక్ కి అటాచ్ చేసుకోవాలి.
తర్వాత హ్యాండ్స్కి కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లాక్ కలర్ క్లేతో వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ని చేసుకుంటున్నాను. అలానే హెయిర్ దగ్గర చిన్న చిన్న బ్రౌన్ కలర్ క్లే బాల్స్తో రుద్రాక్షుల్లా చేసుకుంటున్నాను. తర్వాత బ్లాక్ కలర్ క్లేని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ పాము షేప్లో వచ్చేలా చేసుకుని నెక్ చుట్టూ నెమ్మదిగా చుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యూట్ శివాకి ఇంకా డీటెయిల్స్ యాడ్ చేసుకుందామండి. కళ్ళు, నోరు అలాగే శివ తిలక్ని కూడా డ్రా చేసుకుంటున్నానండి. క్యూట్ లిటిల్ శివ అయితే రెడీ అయిపోయారండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ గ్లూ యూజ్ చేసి అసెంబుల్ చేసుకోవడమే. అంతేనండి, ఈ క్యూట్ లిటిల్ శివ డెకర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్.